హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్. February 14th వ్యాలంటైన్స్ డే వస్తుంది. ఈ వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఐ లవ్ యూ అనే ఫ్రేజ్ కాకుండా ఐ లవ్ యూ అనే ఫ్రేజ్ని ఉపయోగించకుండా మనము మన యొక్క ప్రేమని ఎన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చో ఒక చిన్న రీసెర్చ్ చేశాను. నాకు ఒక 25 ఫ్రేజెస్ దొరికాయండి. అవి మీతో షేర్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ రోజుల్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన ఫాదర్ మీద కావచ్చు, మదర్ మీద కావచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ వైఫ్ అండ్ లవ్ ఆర్ లవర్ ఎవరి మీదైనా కావచ్చు. మన ప్రేమని వ్యక్తపరచడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు గిఫ్ట్లు ఇస్తుంటారు, కొంతమంది ప్రేమను వ్యక్తపరచడానికి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రేమను వ్యక్తపరచడానికి మనకి ఇంగ్లీష్లో ఉన్న 25 ఫ్రేజెస్, వాటి యొక్క అర్థాలు ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. తర్వాత ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చివరిలో నేను ఒక విషయం చెప్తాను, ఎవరు ఎవరిని ప్రేమించాలో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, ఐ రెస్పెక్ట్ యూ. నేను నిన్ను గౌరవిస్తున్నాను. ఐ రెస్పెక్ట్ యూ. నేను నిన్ను గౌరవిస్తున్నాను. నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. రెండు రకాలుగా మీనింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. రెండవది, యు ఆర్ మై రీజన్ ఫర్ లివింగ్. యు ఆర్ మై రీజన్ ఫర్ లివింగ్. నేను బ్రతికుండటానికి కారణం నువ్వే, లేకపోతే మీరే. నేను బ్రతికుండడానికి కారణం నువ్వే, లేకపోతే మీరే అన్న మీనింగ్ అనేది వస్తుందండి. యు ఆర్ ప్రెషియస్. ప్రీషియస్ అనకూడదండి, యు ఆర్ ప్రెషియస్ అంటే నువ్వు లేదా మీరు చాలా అమూల్యమైన వారు అని అర్థం అండి. మీరు అమూల్యమైన వారు, నువ్వు అమూల్యమైన వారు, నువ్వు అమూల్యమైన దానివి, నువ్వు అమూల్యమైన వాడివి అనే మీనింగ్ అనేది వస్తుందండి. తర్వాత యు కంప్లీట్ మీ. నువ్వు లేదా మీరు అని, నువ్వు నన్ను పరిపూర్ణుణ్ణి చేశావు. నువ్వు నన్ను పరిపూర్ణుణ్ణి చేశావు. చిన్న విషయం చెప్తున్నాను ఇక్కడ, యు అంటే నువ్వు లేదా మీరు వస్తుంది, అది గుర్తుంచుకోండి. కానీ నేను నువ్వు అనే వాడతాను ఫ్రెండ్స్. తర్వాత యు ఆర్ ద లవ్ ఆఫ్ మై లైఫ్. యు ఆర్ ద లవ్ ఆఫ్ మై లైఫ్. నా జీవితానికి ప్రేమ నువ్వే. నా జీవితానికి ప్రేమ నువ్వే. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. నేను నీ గురించి ఆలోచించడం మానుకోలేకపోతున్నాను. నేను నీ గురించి ఆలోచించడం మానుకోలేకపోతున్నాను. ఐ వర్షిప్ యూ. ఐ వర్షిప్ యూ. నేను నిన్ను ఆరాధిస్తున్నాను. నేను నిన్ను పూజిస్తున్నాను అనే మీనింగ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత యు ఆర్ మై ఎవ్రీథింగ్. దీని మీద తెలుగులో కూడా ఒక పాట ఉంది, యు ఆర్ మై ఎవ్రీథింగ్ అనే సాంగ్ ఒకటి కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే నా సమస్తం నువ్వే, నాకన్నీ నువ్వే అన్న మీనింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఐ నీడ్ యూ. నువ్వు నాకు కావాలి. ఐ నీడ్ యూ. నువ్వు నాకు కావాలి. తర్వాత యు ఆర్ ద రీజన్ ఐ యామ్ అలైవ్. నేను బ్రతికుండడానికి కారణం నువ్వే. నేను బ్రతికుండడానికి కారణం నువ్వే. యు బ్రింగ్ హ్యాపీనెస్ టు మీ. యు బ్రింగ్ హ్యాపీనెస్ టు మీ. నా జీవితానికి ఆనందాన్ని తెచ్చింది నువ్వే. నా జీవితానికి ఆనందాన్ని తెచ్చింది నువ్వే. తర్వాత యు ఆర్ మై డియర్. నాకు ప్రియమైనది నువ్వే. నాకు ప్రియమైనది నువ్వే. తర్వాత నో వన్ మ్యాటర్స్ బట్ యూ. నాకెవ్వరూ అక్కర్లేదు నువ్వు తప్ప. నాకెవ్వరూ అక్కర్లేదు నువ్వు తప్ప. ఐ వాంట్ యూ. ఐ వాంట్ యూ అన్నా, ఐ నీడ్ యూ అన్నా సేమ్ మీనింగ్ వస్తుందండి ఆల్మోస్ట్. నువ్వు నాకు కావాలి. ఐ లాస్ట్ మై హార్ట్. ఇట్ ఈజ్ విత్ యూ. ఐ లాస్ట్ మై హార్ట్. ఇట్ ఈజ్ విత్ యూ. నా హృదయాన్ని నేను పోగొట్టుకున్నాను, అది నీతో ఉంది. నా హృదయాన్ని నేను పోగొట్టుకున్నాను, అది నీతో ఉంది. యు స్టోల్ మై హార్ట్. యు స్టోల్ మై హార్ట్ అంటే నా హృదయాన్ని నువ్వు దొంగిలించావు. నా హృదయాన్ని నువ్వు దొంగిలించావు. యు కంప్లీట్ మీ. యు కంప్లీట్ మీ. నువ్వు నన్ను పరిపూర్ణుణ్ణి చేశావు. నువ్వు నన్ను పరిపూర్ణుణ్ణి చేశావు. ఐ యామ్ బెటర్ బికాస్ ఆఫ్ యూ. నేను మంచిగా ఉన్నాను, దానికి కారణం నువ్వే. నేను బాగున్నాను అంటే దానికి కారణం నువ్వే అనే మీనింగ్ వస్తుంది. ఐ యామ్ ఇన్ఫాక్చుయేటెడ్ విత్ యూ. ఐ యామ్ ఇన్ఫాక్చుయేటెడ్ విత్ యూ. నేను నీకు ఆకర్షింపబడ్డాను.
నేను నీకు ఆకర్షింపబడ్డాను. ఐ బికేమ్ మ్యాడ్ అబౌట్ యూ. నువ్వంటే నాకు పిచ్చి. ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. నువ్వంటే నాకు పిచ్చి. యు ఆర్ మై బేబీ. ఈ పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తున్నారండి ఈ మధ్య. బేబీ అనే పదాన్ని అబ్బాయి అమ్మాయిని కావచ్చు, అమ్మాయి అబ్బాయిని కావచ్చు అలా పిలుచుకోవచ్చు. యు ఆర్ మై బేబీ అంటే నువ్వు నా బేబీ అని అర్థం. చెప్పాను కదా, అబ్బాయి అమ్మాయిని, అమ్మాయిని అబ్బాయిని పిలుచుకోవచ్చు. అదే మన అర్జున్ రెడ్డిలో చెప్తారు కదా, నా పిల్ల అని. సో నా పిల్లోడు, నా పోరడు అని అనే మీనింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఐఎమ్ ఆల్ యువర్స్. నేను నీకే. ఐఎమ్ ఆల్ యువర్స్. నేను నీకే, నేను మొత్తం నీకే అన్న మీనింగ్ అనేది వస్తుంది. తర్వాత ఐ ఎంజాయ్ యువర్ కంపెనీ. ఐ ఎంజాయ్ యువర్ కంపెనీ. నీతో సావాసం నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నా దృష్టిలో ఒక వయసుకు వచ్చిన అబ్బాయికి కావచ్చు, అమ్మాయి కావచ్చు, పెళ్ళి ఎందుకు చేస్తారంటే వాళ్ళకి బెటర్ కంపెనీ అనేది ఇవ్వడానికి. వాళ్ళకొక కంపెనీ అనేది ఖచ్చితంగా కావాలి. అంటే ప్రతిదీ షేర్ చేసుకోవడానికి కావాలి. అందుకనే ఐ ఎంజాయ్ యువర్ కంపెనీ అంటే నేను నీతో సావాసాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను అనే మీనింగ్ అనేది వస్తుందండి. యు ఆర్ మైన్ అంటే ఏంటంటే నువ్వు నాకే, నా దానివే, నా వాడివే అన్న మీనింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో చివరగా 25th, అదేంటి 25th ఏమీ రాయలేదు అనుకుంటున్నారా? ద బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఈజ్ యువర్ ఐస్. మీ ఐస్ మీ లవ్ని ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేస్తాయి. నాట్ ఓన్లీ యువర్ లవ్ బట్ ఆల్సో ఎవ్రీ ఫీలింగ్ ఆఫ్ యువర్స్ విల్ బీ ఎక్స్ప్రెస్డ్ అండ్ కెన్ బీ ఎక్స్ప్రెస్డ్ త్రూ యువర్ ఐస్. అంటే ఐస్కి అంత పవర్ఫుల్ కమ్యూనికేషన్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ కళ్ళ ద్వారా ఎక్స్ప్రెస్ చేసిన ఫీలింగ్ మనం కనీసం మాటల ద్వారా కూడా మనము ఎక్స్ప్రెస్ చేయలేం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 25 ways టు సే ఐ లవ్ యూ. ఓకే, సో ఇప్పుడు నేను చెప్తానండి ఎవరిని ప్రేమించాలి. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ మీద చాలా సినిమాలు వచ్చాయి ఫ్రెండ్స్. నాకు నచ్చిన సినిమాలు ప్రేమ, తొలి ప్రేమ, నిరీక్షణ, లేత మనసులు, ఆర్య కావచ్చు, ఆర్య 2 కావచ్చు. అంటే ఏంటంటే మనకి మీరు గమనించినట్లయితే గత 30 సంవత్సరాల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అనేది మారుతూ ఉంది. సో ఇది మీరు ఎలా అయినా సరే మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. నేను మొదట్లో చెప్పాను ఫ్రెండ్స్, ఎవరిని మనం ప్రేమించాలి అనే విషయంపై నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. టాపిక్ అయితే అయిపోయింది. మీకు ఇష్టమైతే ఇది వినొచ్చు. మీరు గమనించినట్లయితే నేను బయటికి వెళ్తున్నాను. ఒక బెగ్గర్ నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నా వాలెట్ తీసి నేను ఓపెన్ చేస్తే అందులో కొంత మనీ ఉంది. నేనేం చేశానంటే నాకు కొంచెం సేవాభావం, దానగుణం ఎక్కువ కాబట్టి మొత్తం అమౌంట్ అంతా తీసేసి అతనికి ఇచ్చేశాను. నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ వేరే వాళ్ళు వచ్చారు, సేమ్ అడిగినప్పుడు నా వాలెట్ మళ్ళీ తీశాను, మళ్ళీ ఓపెన్ చేసి చూశాను. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నా దగ్గర డబ్బులు లేనప్పుడు నేను ఎలా దానం చేయగలను? ఇది గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ప్రేమ, ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి మనం ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అదే రకంగా మనం ఏ విషయాన్నైనా సరే మనం ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు అది మనం ఇవ్వటం నేర్చుకోవాలి. అంతే కదండి. ప్రేమను మనం ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు మనము ప్రేమని ఇవ్వాలి. మనము ప్రేమని ఎదుటి వ్యక్తికి ఇవ్వాలి అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. అందరూ అది చేస్తున్నావా? చేయట్లేదు. ఐ హేట్ మై లైఫ్, ఐ లాస్ట్ మై లైఫ్, ఐ ఫెయిల్డ్ ఇన్ మై లైఫ్ అని చెప్పి బాధపడుతూ ఉన్నాం. ఏదో ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే బాధపడిపోవటమే, ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తాం ఫెయిల్ అయిపోతే బాధపడిపోవటమే, ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోతే బాధపడిపోవటమే, ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చింది బాధపడిపోవటమే, నీ జీవితం మీద నువ్వు ద్వేషాన్ని పెంచుకోవటమే. అలాంటప్పుడు నువ్వు ప్రేమని ఎదుటి వ్యక్తికి ఎలా పంచుతావు? అందుకనే ఫ్రెండ్స్, ఫస్ట్ ఎవరిని ప్రేమించాలంటే నిన్ను నువ్వు ప్రేమించాలి. లవ్ యువర్ సెల్ఫ్. Okay, thank you for watching this video. If you like this video, subscribe my channel, click on bell icon. Please share this video to your near and dear. Thanks for watching this video. This is Dr. V. Rajesh signing off. Bye.